డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనం లోకల్ నిబంధనల్ని ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఏ రూల్ ప్రకారం ఎవరు ఏ ప్రాంతానికి చెందుతారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉన్న అభ్యర్థులకు సంబంధించిన అర్హత నిబంధనలు ఇప్పుడు మనం చూద్దాం. జీఓఎంఎస్ నంబర్ 42/2009 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సవరించిన విధంగా అభ్యర్థుల ఎంపిక కోసం విధానాలను అనుసరించాలి. ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ అభ్యర్థులు 15% అన్రిజర్వ్డ్ సీట్లకు అర్హులవుతారు. స్థానిక అభ్యర్థులు 15% అన్రిజర్వ్డ్ సీట్లు మరియు 85% సీట్లు రెండింటికి అర్హత కలిగిన వారు అవుతారు. లోకల్ ఏరియా సీట్ల గురించి మనం చూద్దాం. స్థానిక అభ్యర్థులకు అనుకూలంగా రిజర్వేషన్ ఉంటుంది. అందుబాటులో ఉన్నటువంటి 85% అడ్మిషన్ పొందాల్సిన సీట్లు స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలలో అందించిన విధంగా స్థానిక ప్రాంతానికి సంబంధించి 1974 జీవో నెంబర్ 646 యొక్క నిబంధన 3లో వివరంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం స్థానిక ప్రాంతం అంటే ఏమిటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 2 స్థానిక ప్రాంతాలు ఉన్నాయి, అంటే రీజన్స్ ఉన్నాయి. అవి ఏయూ రీజన్, ఎస్వియు రీజన్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలను ఏయూ రీజన్గా పరిగణించబడతాయి. రాష్ట్ర వ్యాప్త విశ్వవిద్యాలయాలు మరియు రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల్లో కాకుండా మిగిలినటువంటి అన్ని విద్యా సంస్థలు ఏయూ రీజన్గా పరిగణించబడడం జరుగుతుంది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థానిక ప్రాంతంగా పరిగణించబడుతుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మరియు ఏదైనా ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం నియంత్రణకు లోబడి ఈ రిజర్వేషన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఈ రిజర్వేషన్ అనుమతించబడుతుంది. ఇప్పుడు స్థానిక అభ్యర్థులు ఎవరో చూద్దాం. అడ్మిషన్ కోసం ఒక అభ్యర్థి అతడు అటువంటి స్థానిక ప్రాంతంలో విద్యా సంస్థ లేదా విద్యా సంస్థల్లో చదివి ఉంటే స్థానికుడు అవుతాడు. విద్యా సంస్థల్లో ముగిసిన 4 వరుస విద్యా సంవత్సరాల కంటే తక్కువ కాకూడదు. అతడు అర్హత పరీక్షలో మొదటిసారి హాజరయ్యే కాలానికి ఏ ప్రాంతంలో వరుసగా 4 సంవత్సరాలు విద్యాభ్యాసం చేస్తాడో అది అతని స్థానికత అవుతుంది. 7 సంవత్సరాల వ్యవధిలో గరిష్ట కాలం పాటు చదివినటువంటి ప్రాంతమే అతని స్థానిక ప్రాంతం అవుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ స్థానిక ప్రాంతాల్లో అతడు సమాన కాలం చదివి ఉంటే చివరిగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి చదివినటువంటి కాలంలో ఉన్న ప్రాంతమే అతని స్థానిక ప్రాంతం అవుతుంది. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫారంలో సరైన సమాచారాన్ని అందించాలి మరియు సర్టిఫికెట్స్ను అప్లోడ్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేయాలి. తప్పుడు సమాచారం, దరఖాస్తులు, సరిగ్గా కనిపించినటువంటి పత్రాలు పరిగణలోకి తీసుకోబడవు. స్వయంచాలకంగా తమంత తామే తిరస్కరించబడతాయి. అభ్యర్థి తప్పుడు సమాచారాన్ని అందించినందుకు అతనిపై తగిన చర్యలు తీసుకోబడతాయి. ఒక అభ్యర్థి 7 సంవత్సరాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించినట్లయితే స్థానిక అభ్యర్థిగా పరిగణించబడతాడు. 7 సంవత్సరాల కాలంలో గరిష్టంగా ఎక్కువగా ఏ ప్రాంతంలో నివసిస్తాడో అది అతని స్థానికత అవుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాలలో అతడు నివసించిన కాలం సమానంగా ఉంటే అటువంటి స్థానిక ప్రాంతం ఎక్కడ ఉందో అతడు చివరగా ఏ ప్రాంతంలో నివసించాడో అది అతని స్థానిక ప్రాంతం అవుతుంది. నాన్ లోకల్ కోటా 15% సీట్ల ప్రవేశానికి ఎవరు అర్హులు అనేది ఇప్పుడు మనం చూద్దాం. రాష్ట్రంలోని 2 స్థానిక ప్రాంతాల అభ్యర్థులు 15% అన్రిజర్వ్డ్ సీట్లకు అర్హులవుతారు. నాన్ లోకల్ కోటా సీట్లకు అర్హులవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 10 సంవత్సరాల కాలం నివసించినటువంటి అభ్యర్థులు వారు బయట చదువుకున్నటువంటి కాలాన్ని మినహాయించి 10 సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర ప్రాంతంలో నివసిస్తే వాళ్ళు నాన్ లోకల్కి ఎలిజిబుల్ అవుతారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు లేదా ఇతర విద్యా సంస్థలతో
పాక్షిక సంస్థలైనటువంటి కొన్ని ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారు కూడా నాన్ లోకల్కి ఎలిజిబుల్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగంలో ఉన్నవారి జీవిత భాగస్వాములైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేటటువంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాన్ లోకల్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. వెరిఫికేషన్ కోసం సంబంధ సర్టిఫికెట్లను స్కాన్ చేసి కాపీలను అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ నివాస ధృవీకరణ పత్రానికి సంబంధించి సర్టిఫికెట్ను పొంది ఉండాలి. అది రెవెన్యూ అధికారుల నుంచి స్పష్టంగా సంవత్సరాలు పేర్కొంటూ నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. జీవో నంబర్ 136 ప్రాప్తికి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వారు నివసించిన ప్రాంతంలోని ఎంఆర్ఓ చేత నివాస ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నట్లయితే వారు కూడా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. ఇది లోకల్ విధానం. ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు అనేవి మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి చూడండి, మరొకసారి వినండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.